నమస్తే అక్క. నమస్తే అమ్మా. సో, యాక్చువల్‌గా రేవంత్ రెడ్డి గారు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారో, వాళ్ళు అవును. తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటారో, అవును. వాళ్ళ సాలరీ నుంచి 10% కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్‌లకి ట్రాన్స్‌ఫర్ అయ్యేలాగా అట్లాంటి రూల్ తీసుకొద్దామని చూస్తున్నారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? సో, అలా చేస్తే తల్లిదండ్రులకి ఉపయోగపడుతుందా? 100% అమ్మా. ఇది నిజంగా చెప్పాలంటే నాకు ఈరోజు సంక్రాంతికి ఏదో గుడ్ న్యూస్ చెప్పినట్టున్నారు మీరు. నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే ఫస్ట్ నేనొకటి చెప్పాలి. ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు లేరు. వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని చిన్నప్పటి నుంచి వాళ్ళకి చదివిచ్చి ఫారెన్‌కి పంపించి పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఆస్తులు అమ్ముకొని, అవి అమ్ముకొని, కూలి పనులు చేసి వాళ్ళు ఉన్నత చదువుల కోసం వాళ్ళని చదివిచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా తల్లి? రోడ్డు పాలు చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వేస్తున్నారు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. కానీ రేవంత్ అన్న ఈ ఈ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే నిజంగా ఒక బిడ్డలాగా మంచి నిర్ణయం తీసుకున్నారు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఫస్ట్ ఆ పని చేయాలి. ఈ రూల్స్ వస్తే మాత్రము తల్లిదండ్రులు అనే వాళ్ళు రోడ్డు మీద కాదు కదా, ఓల్డేజ్ హోమ్లో కూడా ఎవ్వరు వదిలిపెట్టారు. వాళ్ళకి 10% కాదు 20% ఇవ్వాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఎంత సాఫ్ట్వేర్ జాబ్ చేసేసి లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. 20% ఇచ్చినా వాళ్ళకి నష్టం ఏం లేదు కదా. మరి వాళ్ళు ఎలా కన్నారు, ఎలా పెంచారు, తప్పుడు అది ఏంటి చెయ్యి పట్టుకొని నడిపించి ఎంత కంటికి రెప్పలాగా చూసుకున్న పిల్లలే ఈరోజు తల్లిదండ్రులు రోడ్డు పాలు చేస్తున్నారే, అది ఎంత దారుణం. అది చాలా బాధేస్తుంది నాకు. నిజంగా నాకు ఎంత బాధ. మా అమ్మ ఉంది ఇప్పుడు మంచం మీద, మీకు చెప్పాలి. అయినా మేము ఆరుగురము ఎంత బాగా చూసుకుంటాం మా అమ్మని అంటే, మా అమ్మ అట్లా పెంచింది మమ్మల్ని. అలా పెంచినా కానీ ఈరోజు మా అమ్మకి అంత ఏజ్ వచ్చినా కానీ నడవలేని పరిస్థితిలో ఉందంటే ఎంత బంగారంలాగా చూసుకుంటున్నాము. అలాగ ఎందుకు? మా అమ్మ లేకపోతే మేము లేము, మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నంటే మా అమ్మ కారణము. ఎందుకంటే పుట్టించింది దేవత కాబట్టి. అలాంటి తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానము. ఫస్ట్ మీరు తల్లిదండ్రులను గౌరవించండి. అది గౌరవిస్తే మాత్రము మీరు నిజంగా వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళలాగా అవుతారు. రేవంత్ అన్న నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నేను ప్రజాభవన్లో కూడా రేషన్ కార్డులు అవన్నీ రాపిచ్చాను. అందరికి వచ్చినాయి ఆన్లైన్లో. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు పింఛన్లు రాస్తున్నారు. ఒక్కోటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తున్నారు. హ్యాపీగా ఏంటంటే ఇది హ్యాపీ గుడ్ న్యూస్ చెప్పావు తల్లి నువ్వు. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఫస్ట్ ఈ రూల్స్ కానీ పెడితే మాత్రము ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అన్నని ఇప్పుడు రాను కొంతమంది నోటి నుంచి మీరే విందురు కానీ ఇంకా 2-3 సంవత్సరాల్లో వాళ్ళే చెప్తారు, నాకు కొడుకు లేని లోటు తీర్చావు నాయనా అని చెప్పేసి రేవంత్ అన్నని గొప్పగా పొగిడే రోజులు ముందు ఉన్నాయి. అవి కూడా మన ఎవరైతే పిల్లలు దూరం చేస్తున్నారో ఆ తల్లిదండ్రుల నోటి నుంచే వింటారు. ఒక బిడ్డని దేవుడిచ్చాడు, ఆ బిడ్డ ఎవరో కాదు రేవంత్ అన్న. ఇది రూల్స్ వస్తే మాత్రం 100% మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాము. గుడికి వెళ్ళి 108 కొబ్బరికాయలు కొడతా నేను. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే డైరెక్ట్ చలాన్లు వాళ్ళ అకౌంట్ నుంచి కట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు విషయాన్ని? నిజంగా రేవంత్ అన్న సంక్రాంతికి వీళ్ళందరూ నాకు ఒక్కొక్కటి గుడ్ న్యూస్ చెప్తున్నారన్న. హ్యాపీగా ఉంది నాకు నిజంగా. ఎందుకంటే అకౌంట్లో నుంచి వెళ్తే ఆ బాధ అనేది బండి నడిపే వాళ్ళకు ఉంటుంది, కార్ నడిపే వాళ్ళకు ఉంటుంది, ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఉంటుంది. అంతే కదా, అంతే 100%. అబ్బా మా డబ్బులు పోయినాయే. ఈరోజు ఒక అమ్మాయికి మాట ఇస్తారు, నేను సినిమాకి తీసుకుపోతానని. రూల్స్ తప్పి మీరు డబ్బులు 1500 ఆడ కట్ అయిపోయినాయి. ఏం చేస్తారు? మాట ఇచ్చిన మాట తప్పుతారు కదా. మా అన్న తప్పరు కదా, మాట మీద నిలబడే మనిషి కాబట్టి. ఇప్పుడు రూల్స్ అంటే రూల్సే. డబ్బులు మన చలానా అనేది మన అకౌంట్లో నుంచి పోతేనే బెస్ట్. 100% పోవాలి. మొన్నటి ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చలాన్ విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి చలాన్ ద్వారా ప్రభుత్వం నడుపుతున్నారు, చలాన్ గుంజుకుంటారు అని ఈయనే చెప్పడం జరిగింది. ఈయనే వసూలు చేయడం ఏ రకంగా చూడొచ్చు? అన్న వసూలు చేయట్లేదయ్యా. మీ ఇంటికి వచ్చి చలానా ఇవ్వండి అన్నాడా? మీ ఇంటికి వచ్చి అడిగారా? నా ఇంటికి వచ్చి అడిగారా? లేదు కదా. రూల్స్ అక్కడ రాంగ్గా పాటిస్తే, సిగ్నల్ క్రాస్ చేస్తే, ఇప్పుడు మొన్న నేను చూశాను. ఎక్కడ? పంజాగుట్ట పిఎస్ ముందే ఏం చెప్పాలి, అక్కడ ట్రాఫిక్ పోలీసులు అంతమంది ఉన్నారు బయట. అలాంటి బయట సిగ్నల్ వేసినప్పుడు మనం వెళ్ళే రూట్ ఏది? ఎటు వెళ్ళాలి అటే వెళ్ళాలి. కానీ సిగ్నల్స్ వేసిన తర్వాత కూడా రూల్స్ తప్పి నువ్వు అక్కడి నుంచే పోలీసుల ముందు నుంచే ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళావు కదా. మరి అది చలానా ఎవరికి పోతుంది?
అక్కడ కెమెరాలో పడుతుంది, మీ ఇంటికి పోతుంది, అడ్రస్ మీదకి పోతుంది. అలా పోకుండా డైరెక్ట్గా అకౌంట్ నుంచి కట్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అందరూ. కానీ ఇది ఎందుకు అన్న ఇట్లా పెట్టారు అంటే బాధ్యత, భయము, ఇంకొకసారి సిగ్నల్ దాటకూడదు, హెల్మెట్ పెట్టుకోకుండా కానీ చలానా వేస్తున్నారు. ఎందుకు? మీ ప్రాణాలు బాగుండాలి, మీకేం కాకూడదు అని చెప్పేసి అన్న ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా చక్కగా మాట్లాడారు ప్రాణాల గురించి అని. రోడ్లు బాగాలేక రోడ్ల మీద యాక్సిడెంట్ చనిపోతున్నారు. సో రోడ్లు వేసేది గవర్నమెంటే, చలాన్లు వేస్తే గవర్నమెంటే. చలాన్లు వేస్తున్న గవర్నమెంట్కి రోడ్లు వేసే శ్రద్ధ లేదా? ఎందుకు లేదు? స్టార్ట్ చేశారుగా. చూస్తే మీరు గల్లీల్లో పోయి చూస్తున్నారా? రోడ్లు తవ్వుతున్నారు. మొన్న ఫస్ట్ మీకు ఈ పాయింట్ చెప్పాలమ్మా, ఫస్ట్ నవీన్ అన్న అసెంబ్లీలో అడుగు పెట్టిన మొదటి రోజే రోడ్ల గురించే మాట్లాడారు అక్కడ. మీరు చూసారా? చూడండి, దాంట్లో ఉంటుంది. రోడ్ల గురించి నవీన్ అన్న ఒక ఎమ్మెల్యే గారు దేని గురించి మాట్లాడకుండా, అధ్యక్ష మన గల్లీల్లో రోడ్లు బాగలేవు, కరెంటు తీగలు తగిలి చాలామంది చనిపోయారు, ఇలాంటిది మనం రోడ్లు వేయాలి, ప్రజలకు ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి అసెంబ్లీలో దీని గురించే నవీన్ అన్న గారు, ఎమ్మెల్యే గారు, మా అన్నగారు మాట్లాడారు. రోడ్లు వేస్తున్నారు, వేసి చూపిస్తారు. ఎందుకు ఆయన వాళ్ళ గురించి మనము తొందరపడి ఒక మాట అన్నా కానీ రేపొద్దున మనం వెనక్కి తీసుకోలేము. అందుకని అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏంటో మనం అప్పుడు అక్కడ చూసిన తర్వాత మనం మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీ ఇచ్చింది, 2 సంవత్సరాలు అయిపోయి అవే చేయలేరు. రోడ్లు వేస్తారు, ఎట్లా నమ్ముతారు అక్కడ? నేను నమ్ముతా, అన్నీ నమ్ముతా. నేను రేషన్ ఉండు ఏమడిగావు? 6 పథకాలు 5 గ్యారెంటీలు చేయలేరు. తులం బంగారం లేదు, ఇంటికి స్కూటీ లేదు, ఉద్యోగ ప్రతి ఒక్క లేడీస్ కోటీసులు చేస్తున్నాడు, అది చేయలేదు. అవి చేయని వ్యక్తి ఇప్పుడు ప్రతి ఊరికి రోడ్ వేస్తా అంటే ఎట్లా నమ్ముతారు అక్క? నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతానంటే ప్రజాభవన్లో చాలామంది గత ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు, బియ్యం గింజలు లేవు. అలాంటిది నేను అక్కడ మంగళవారం శుక్రవారం పోయి అక్కడ ఏందో చూసి అక్కడే ఇలాగే బయట మీడియా వాళ్ళు మాట్లాడితే పేదవాళ్ళ గురించి ఫైట్ చేశాను. ఆనవారికి పోయింది. ఈరోజు ఆన్లైన్లో రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్గా డిజిటల్ కార్డులు లాగా చేస్తున్నారు. ఇంకోటి నవీన్ అన్న వాళ్ళ ఇంట్లో డబల్ బెడ్రూమ్లు రాస్తున్నారు, పింఛన్లు రాస్తున్నారు, షాదీ అది ఏమంటారు పెళ్ళి ఏమంటారు ముబారక్ అది రాస్తున్నారు. ఇన్ని నేను కళ్ళతో చూసిన తర్వాత కూడా నేను రాయలేదు, వీళ్ళు ఏమి ఇవ్వలేదని అబద్ధం చెప్పకూడదు కదా. ఎందుకంటే రేషన్ కార్డులు వచ్చినాయి, డబల్ బెడ్రూమ్లు వస్తున్నాయి, మరి పింఛన్ రాస్తున్నారు. అలాంటప్పుడు రోడ్లు వేయడం ఎంతసేపు వాళ్ళకి? ప్రజాభవన్ నుంచి అన్నారు కాబట్టి మాట గుర్తొస్తుంది కాబట్టి, ప్రజాభవన్లో ప్రజా పరిపాలన ప్రజలకు సంబంధించింది. ఆ ప్రజాపాలనలో బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ చేసుకోవడము ఎంతో రేటక్క ఇది ప్రజాపాలన అంటారా? సొంత ప్రయోజనాలు వాడుకునే ప్రజాభవన్ని బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ చేయడం ఎంతో కరెక్ట్. నాకు అర్థమైంది. మీకు రేవంత్ అన్న అంటే చాలా కోపం ఉన్నట్టుంది. పర్వాలేదు, ఎంత కోపం ఉన్నా పర్వాలేదు. నేను ఎంత అన్న గురించి చెప్తాను. అవును, విక్రమార్క కొడుకు అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు ఏం చేశారమ్మా? ఎవరినన్నా లోపలికి అందరూ గేటు చూసి అబ్బా లోపల ఎట్లుందో వాళ్ళ కార్లు పోతుంటే లోపల చూడాలని తపన ప్రజల్లో ఉన్నింది. ఈ రోజు ప్రగతి భవన్ ప్రజాభవన్ చూపించిన తర్వాత లోపల మొత్తం ఎలా ఉందో మేము తిరిగాము. చిన్నారెడ్డి సార్ని అక్కడ ఇన్ఛార్జిని కలిసాము. ప్రతి ఒక్కటి లోపల మేము చూసి అబ్బా ఎంత బాగుంది. ఆ టైంలో మేము 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా చూడలేదని మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. అక్కడ ఏమన్నారు, ఈవెంట్స్ అనేది ఎవరు వచ్చినా కానీ ఈవెంట్స్ అనేది చేసుకోవడానికి ఒక హాల్ ఉంది, ఆ హాల్లో చేసుకుంటారనేది వాళ్ళు ముందే చెప్పుకున్నారు. ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఒక ఈవెంట్కి వెళ్ళాము, అక్కడే ప్రజాభవన్లోకి వెళ్ళాము. మన ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకోవచ్చు అక్కడ. అడుగుతాను నేను, రేవంత్ అన్న మనకి మీరే కాదు మనలాంటి వాళ్ళకు కూడా ఈవెంట్స్ చేసుకోవడానికి మీరు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ షర్మిల ఒక చెల్లెలుగా మీకు క్వశ్చన్ నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రజాభవన్లో మనకు అందరికీ ఫ్రీగా వదిలేశారు. మన ప్రజలకి ఎంత బాగా అక్కడ ఫ్రీగా వదిలేశారు. ఒక అన్నలాగా, ఒక చెల్లెల్లాగా, ఒక అందరు ఆడపడుచులాగా అందరు వచ్చి చూశారు కాబట్టి అన్ని సమస్యలు అక్కడ చెప్పుకున్నాం కాబట్టి మన వాళ్ళు ఇక్కడ ఈవెంట్ చేసుకుంటాం అంటున్నారు. మీరు ఒక అవకాశం మన వాళ్ళకి ఇవ్వండి రేవంత్ అన్న, ఇదే నాకు గొప్ప వరం. మీరు ఒక అమ్మాయి కాబట్టి మీ ఇంటికి స్కూటీ వచ్చిందా, మీ ఇంటికి తులం బంగారం వచ్చిందా, పింఛన్ 4,000 వస్తున్నాయాక? నాకు స్కూటీ వద్దు, బంగారము వద్దు, నాకు ఫ్రీ బస్సు కూడా నేను అడగలేదు, నేను ఎక్కలేదే. నేను ఎప్పుడైనా సరే నాకు 2 బండ్లు ఉన్నాయి కానీ నాకు రాదు. నాకు గోల్డ్ మీద ఆశ లేదు.
ఇంకా డబ్బు గురించి అంటారా, డబ్బు అనేది నాకు అసలు ఇంట్రెస్టే లేదు, డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు, నేను ఉన్న డబ్బే పోగొట్టుకున్నాను, డబ్బు అంటే నాకు అసహ్యం, అందుకు నేను డబ్బు గురించి మాట్లాడాను. బంగారం అంటే పోగొట్టుకున్నాను కాబట్టి బంగారం అంటే ఇంకా అసహ్యం నాకు. ఇప్పుడు ఇప్పుడు ఆ చలాన్లు వేయడం అనేది పాసిబుల్ అయిద్దాం అనుకుంటారా? ఈ సినిమాలలో చూసాం కానీ రియాలిటీ పనికొస్తాంట. అంటే ఇప్పుడు అకౌంట్లో నుంచి కట్ అయ్యేది చలానా అంటున్నారా అన్న? మీరు చెప్పిన మాట మీద నిలబడండి అన్న, ఎందుకంటే నా పరువు తీస్తారు వీళ్ళు, రేపు పొద్దున్న ఇక్కడ పట్టుకుంటారు. చలానా అనేది అకౌంట్లో నుంచే పోయేటట్టు కట్ అయ్యేటట్టు మీరు చేయండి. ఎందుకంటే వీళ్ళు నన్ను ఆడుకుంటారన్న, వీళ్ళు నన్ను ఆడుకుంటే నేను రేపు పొద్దున ప్రజాభవన్కి రావాల్సి వస్తుంది. అన్న వరకు, రేవంత్ అన్న వరకు అవసరం లేదు, నవీన్ అన్న చాలా నాకు, ఎందుకంటే చాలా మంచి హెల్ప్ చేస్తారు ఆయన. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.